ఇవి తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, అలాగే డబ్ల్యూబీసీని ఇంక్రీజ్ చేస్తుంది, హెమోగ్లోబిన్ పెంచుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా చిన్నపిల్లలు ఏంటంటే మునగాకు తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది మునగాకు పొడేసి బనానా స్మూత్ టైప్ చేస్తాను, జ్యూస్ టైప్ బనానా స్మూత్, బనానా ప్లస్ మిల్క్ ఫ్రెష్. బటర్ మిల్క్లో కానీ జ్యూసెస్లో కానీ దోశ బ్యాటర్స్లో కానీ ఇడ్లీ బ్యాటర్స్లో కానీ మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడకుండా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇవి ఏంటంటే పౌడర్స్ ద్వారా మనం కన్జ్యూమ్ చేసేలా చేయవచ్చు. బనానా మిల్క్లో వేసుకోవచ్చు, హాట్ వాటర్లో వేసుకుని తాగొచ్చు. దీంట్లోనా మ్యామ్ ఇది బటర్ మిల్క్, మ్యామ్ బటర్ మిల్క్లో పౌడర్ కలిపాం. ఇది వచ్చేసి బనానా జ్యూస్లో బటర్ మిల్క్ ఇచ్చింది. బనానా ఇది బటర్ మిల్క్. తీయమంటారా మేడం? సో చిన్నపిల్లలకి ఇప్పుడున్న ఫుడ్ ద్వారా ఊరికే ఉంటాయి కదా, మిక్స్ చేసుకుని తినేయచ్చు. జ్వరాలు కానీ దగ్గు జలుబు లాంటివి డిసీజ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, హెమోగ్లోబిన్ డబ్ల్యూబీసీ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే వచ్చేసి చూపించండి. Actually, this is only for children or for everyone. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండు. సో ఇది వచ్చేసి వైట్ బ్లడ్ అది తీసి చెప్తే ఇది మొరింగా ప్లాంట్ పౌడర్. దీని గురించి ఇదేంటి యూజెస్ చెప్పండి. ఇది వచ్చేసి మొరింగా ప్లాంట్ పౌడర్ మ్యామ్. అంటే మునగాకు సోలార్ ద్వారా డ్రై చేసి సేల్ చేస్తుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎనేమియా అనేది రాదు, హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది, వైట్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అలాగే వచ్చేసి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్తో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఇప్పుడున్న ఫుడ్ వల్ల చిన్నపిల్లలకి ఊరికే జ్వరాలు దగ్గు జలుబు లాంటివి ఊరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ వచ్చినా వాళ్ళు ఎక్కువ సఫర్ అవ్వకుండా తట్టుకునే శక్తి ఇది ఇస్తుంది. అలాగే వేరే ఫ్లేవర్స్ ఉన్నాయి, క్యారెట్ ఉంది, తులసి, కర్రీలు, బార్లీ. ఇది వచ్చేసి క్యారెట్ పౌడర్. ఇది న్యాచురల్ క్యారెట్ పౌడర్. చెప్పండి. ఇది దేన్ని ఇప్పుడు ఈ ఫుడ్ తయారైంది కదా, ఎలా తయారైందో చెప్పు. యాక్చువల్లీ ఈ పౌడర్ని దోశ బ్యాటర్లో మిక్స్ చేసి మనం దోశలు ఎలా వేసుకుంటాం అలా వేసుకుని తినేయడమే. అంతే అంతే. అంటే మామూలుగా మనము రెగ్యులర్ దోశ ఇప్పుడు మనము మామూలు రాగి దోశ మునగాకుని సన్ డ్రై చేస్తాయి పౌడర్. యూజ్ ఇన్ బటర్ మిల్క్, బనానాస్. ఆల్సో వీ కెన్ యూజ్ ఇన్ ఇడ్లీస్, making idli batters, also dosa batters. Yeah. And also we can add it in curries also. Okay. So this is also like that. Same. Yes. Yeah. ఈ సైజ్ వచ్చేసి తులసి మ్యామ్. తులసి పౌడర్ ఏంటంటే మనకేంటంటే ఆకులు దొరుకుతాయి, ఈ పౌడర్ అనేది దొరకదు. మన ఆకుల ద్వారా చేసిన టీ తాగుతాం కాబట్టి అది కుదరదు. ఇదేంటంటే నేచురల్గా సూర్యుడి నుంచి వచ్చిన దాని ద్వారా బేస్ చేసుకునే
పౌడర్ తయారు చేస్తారు. దాన్ని పౌడర్ చేసి దీన్ని ఏంటంటే హాట్ వాటర్లో ముంచుకోవడం, లేదంటే మార్నింగ్ పూట లేకగానే తాగి బయటికి వేడి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. తులసి ఆకులు బదులు తులసి పౌడర్ వేసుకోవటం వల్ల తులసి ఆకుల ద్వారా వచ్చే లాభాలన్నీ ఇందులో ఉంటాయి. మార్నింగ్ పూట తాగడం వల్ల డైజెషన్ త్వరగా అయితే, అలాగే నైట్ పడుకున్నప్పుడు కూడా కొంచెం ఈజీ డైజెషన్ ఉంటుంది. అంటే ఆకులు ఇవి మరిగించడం కంటే కూడా పొడి డైరెక్ట్గా వేయటం వల్ల మనకి ఆ యాక్సెస్ అలాగే ఫ్రెష్ డైజెషన్ డిఫరెంట్ కొంచెం అంతొద్దు. ఇది డ్రైడ్ తులసి లీఫ్ పౌడర్. తులసి ఆకులు దొరకని వాళ్ళకి ఈ పౌడర్ కొనుక్కొని మనం అంటే సూర్యరశ్మిలో న్యాచురల్గా సన్ లైట్లో డ్రై చేసిన లీవ్స్ కాబట్టి తులసి ఆకులు దొరికిన వాళ్ళు ఆకులతో వాడుకోవచ్చు. దొరకని వాళ్ళు ఈ పౌడర్ వేసుకొని వేడి నీళ్ళల్లోనో టీలో కాఫీలో వేసుకుంటే తులసి ఆకులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ విల్ గెట్. అంటే తులసి ఆకు దొరికినా కూడా ఇది మనకి ఈజీ అవుతుంది. ఈజీ ఎందుకంటే ఆకు మరిగించి వడకట్టి వీటికంటే కూడా పొడి డైరెక్ట్గా మనం యూజ్ చేస్తే కనుక దాని పర్పస్ సాల్వ్ అవుతుంది. ఈజీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది. ఇంకా నైట్ కూడా అన్నం తినేసినాక ఏంటంటే కొంచెం కడుపు అంతా క్లీన్ అయిపోయి మార్నింగ్ కూడా డైజెషన్ అయిపోయింది. అలాగే ఇంకా మనకి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. స్ట్రెస్ నైట్ అంతా మనం వర్క్ చేసి వచ్చినప్పుడు స్ట్రెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. వర్క్ స్ట్రెస్ అనేది లేదా ఫ్యామిలీస్ వర్క్ అని ఆ స్ట్రెస్ ఉండడం వల్ల స్కిన్కి కూడా ఏదైనా ఉపయోగమా? స్కిన్ కూడా కొంచెం స్కిన్ క్యారెట్ ఇది కూడా కొంచెం లైట్ ఉపయోగం ఇదేంటంటే ఎక్కువ హెల్తీకి డ్రెస్కి అలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి కర్రీ లీవ్స్ పౌడర్. ఇది కర్రీ లీవ్స్తో చేసింది. ఈ కర్రీ లీవ్స్ని మనం న్యాచురల్గా సన్ రైజ్ కింద డ్రై చేసేసి మనం పౌడర్ చేసేసి మనం దీన్ని హాట్ వాటర్లో మిల్క్లో అండ్ ఇడ్లీలు దోశ వాటిలో చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్, హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది. హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతున్నారు. గ్రే హెయిర్ని డిలే చేస్తారు. న్యూట్రిషనల్ ఫుడ్ ఐటమ్ మనం ఇప్పుడు కర్రీస్లో వచ్చేసరికి మనం కర్రీస్లో ప్రతి ఒక్క ఐటెంలో వేసుకుంటాం కానీ బట్ తీసి పక్కన పెట్టాలి. దీని ద్వారా ఏంటంటే మనం కర్రీ అయిపోయిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఇది యూజ్ అవుతుంది చేస్తున్నాడు. కర్రీ మన లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత మన మీద అలాగే వేసుకోవచ్చు. మనకు కూడా దాని పోషకాలు దానిలాగా ఇది మనకి డైరెక్ట్ పొడి కాబట్టి ఎస్ ఏదైనా ఆకు అనేసరికి తీసి పక్కన పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే దీనికి ఏంటంటే మనం అంటే ఇడ్లీలో ఇంకా దేంట్లో వేస్తాము? ఇడ్లీలు దోశ మనం హాట్ వాటర్లో డైరెక్ట్గా అమ్మడేసుకుని తాగొచ్చు. మళ్ళీ మిల్క్లో కలుపుకొని తాగొచ్చు. అన్నిట్లో తాలింపులో కూడా కొడేసుకోవచ్చు. కూరల్లో మిల్క్లో కూడా వేయచ్చు. సో అంటే ఏదైనా సరే పొడి రూపంలో కాబట్టి మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు కూరల్లో పిల్లలు ఆకులు అయితే తీసి పక్కన పడేస్తారు. అదే పోవడానికి పొట్లోకి వెళ్ళి పడేయలేరు. కలిసిపోతుంది, కంప్లీట్ గా యూజ్ అవుతుంది. అవును, గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. గుడ్ ఈవినింగ్ మేడం. ఇది వచ్చేసరికి బార్లీ హాట్ చాక్లెట్. దీనివల్ల మెయిన్లీ యూజ్ ఏంటంటే డైజెషన్ ఫ్రీగా ఉంటుంది. బీపీ షుగర్ ఉన్నా కానీ అవి రెడ్యూస్ అవుతాయి. ఇది తీసుకునేప్పటికీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలి మేడం. వామ్ వాటర్ కానీ హాట్ మిల్క్ కానీ దాంట్లో మిక్స్ చేసుకొని తాగేయచ్చు. ఓకే, టేస్ట్ బార్లీ పౌడర్. ఇది బార్లీ హాట్ చాక్లెట్ మేడం, మేడ్ విత్ బార్లీ. దీన్ని సన్లైట్ ద్వారా డ్రై చేసి పౌడర్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న న్యూట్రిషన్ ఇంగ్రీడియంట్స్ వాల్యూస్ అవి ఎటు పోకుండా ఉంటాయి. అర్థమైందా? ఇది మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల డైజెషన్ ఫ్రీగా ఉండిద్ది. బీపీ షుగర్ ఉన్నా అవి రెడ్యూస్ అవుతాయి. రెడ్యూస్ అవుతుందా? బ్యాలెన్స్ నార్మల్లో ఉంటాయి. బ్యాలెన్స్గా ఉంటుంది. బార్లీ పౌడర్ మేడం. దీన్ని ఇప్పుడు మేము బార్లీ హాట్ చాక్లెట్లో మిక్స్ చేసాము. సో దట్ మనకు ఆ సోర్నెస్ అనేది ఉండకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి. హాట్ చాక్లెట్ విత్ బార్లీ, బార్లీ పౌడర్ వేడిగా
పర్లేదా? మేము లైన్గా తీసుకుంటూ వస్తున్నాం. అన్నీ కలిసిపోతాయా? ఏం కలిసిపోతుంది. చాక్లెట్ పౌడర్లో కలిపారా? హాట్ చాక్లెట్ హాట్ చాక్లెట్ హాట్ చాక్లెట్ విత్ బార్లీ. చాక్లెట్ ఇది విత్ దేంట్లోనైనా మిక్స్ చేసుకోవచ్చు. బార్లీ పౌడర్. బార్లీ. అంటే మనం దేంట్లైనా దాన్ని మేడం గారు అది ఇప్పుడు వేడిగా అది ఇచ్చేసేయి. మనం ఒక ఫామ్ 2 ఫామ్స్ అనే కాదు, ఎలాంటి దాంట్లో అయినా సరే మిక్స్ మేడం చేసుకోవచ్చు. ఇందులో హాట్ చాక్లెట్, పాలు, బార్లీ పౌడర్. టేస్ట్ మీకు ఏమైనా షుగర్ తాగాలి ఇలాగా అనిపిస్తే మనం హనీ కలుపుకోవచ్చు. లేదా ఇంకా ఓవర్ ఎవరైనా ఇది 0 ప్రిజర్వేటివ్స్, నో షుగర్, నో కలర్, నో చలువ ప్లస్ యా, ఇది చాలా బాగుంది. కొంచెం మేడం వాళ్ళు ఇంకో హాఫ్ తగ్గుతారంట. ఆ హాఫ్ ఇందులో ఈచ్ బాక్స్ 10 ఉంటాయి. ఇక్కడ నాకు కూడా గట్ బ్యాలెన్స్ గట్ బ్యాలెన్స్ చేస్తుంది. అదే ఇది బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం డ్రైగా ఉంటుంది. ఇదేమో మిల్క్ చాక్లెట్ ఇది కలిసింది కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఇంకా బూస్ట్ మిల్క్ షేక్ హెల్దీ. ఆ కాంబినేషన్ లాగా సో టోటల్ 5 వెరైటీస్ ఉన్నాయి. అది క్యారెట్ ఇవన్నీ క్యారెట్ మేడం బూస్ట్లో కలుపుకుంటారు. అలా కాకుండా క్యారెట్ పౌడర్ కలుపుకుంటే తాగొచ్చు మిల్క్లో. బ్యాక్ సైడ్ మీకు ఆ కోర్స్ ప్రకారం వాడిన తర్వాత అయిపోతే ఈ నెంబర్ కాల్ చేసుకుంటే రీపర్చేజ్ చేసేది ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇది చెప్పి ఇది యాక్చువల్లీ బ్లోటింగ్కి, స్టమక్ బ్లోటింగ్కి కూడా చాలా మంచిది. ఫ్రీ డైజెషన్ అండ్ ఫ్రీ మోషన్ అవటానికి కూడా బాగుంటుంది. మనం విడిగా బార్లీ కాసుకొని తాగటం అదంతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఈ పౌడర్ ఇందులో చాక్లెట్ బేస్డ్ ఐటమ్ మూలాన టేస్ట్ భలే పెలాటబుల్గా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేటట్టుగా ఉంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దీని మీద రాసినట్టేగానే డెఫినెట్లీ ఇట్ రెడ్యూసెస్ బ్లోటింగ్, డెఫినెట్లీ ఇంప్రూవ్స్ గట్ హెల్త్ అనమాట. ఒక్కోసారి మనకి కొంచెం కాన్స్టిపేషన్ అయినట్టుగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది బిర్యానీస్ అది ఎక్కువ తిన్నప్పుడు, నైట్ లేట్ ఫుడ్ తీసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఇది కనుక ఒక కప్పు తాగితే ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిలీఫ్. ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ఆల్రెడీ మెడిసినల్లీ ప్రూవ్డ్ ప్లాంట్స్ కాబట్టి, ఆల్రెడీ మెడికల్లీ ప్రూవ్డ్, వీటి మెడికల్ ఎఫిషియన్సీ ఆల్రెడీ ప్రూవ్డ్. మనకు తెలిసి ఇది ఆయుర్వేదంలో ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ ఇవి. సో అందరూ దయచేసి దీన్ని ట్రై చేసి వాడండి. ఇది కావాలంటే దీని మీద స్కాన్ ఉంది, ఈ నెంబర్ చూడండి. అగ్రీస్ వాళ్ళది ఈ స్కాన్. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా యూ విల్ గెట్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్. మీరు దీన్ని బట్టి స్కాన్ చేసుకొని యూ కెన్ ఆర్డర్. దీని మీద నెంబర్ ఉంది చూసారా? దీనికి అందరూ ట్రై చేయొచ్చు. సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచమార్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంఘ.